అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. ముఖ్యంగా విజయ్ తమిళనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వెంటనే పేటీఎం బ్యాచ్ తెర మీదకి వచ్చారు. విజయ్కి పవన్ కళ్యాణ్కి పోలిక పెడుతూ సింగిల్గా వచ్చాడు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్లా పొత్తులు పెట్టుకున్నాడా? 101 నుంచి 108 డిజిట్స్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. పవన్, నీకు సిగ్గు ఉందా, నీకు లది ఉందా, ఇది ఉందా అని మాట్లాడిన పేటీఎం బ్యాచ్కి ఒక దిమ్మ తిరిగిపోయేలాంటి వార్త ఒకటి తీసుకుని వచ్చాను. జాగ్రత్తగా వినండి భయ్య. ముఖ్యంగా విజయ్ అట్ ఏ టైం అక్కడ పోటీ చేయడం, ఎక్కువ స్థానాల్లోకి 105 నుంచి 108 స్థానాలు రావడం, మరి ఆ 108 స్థానాలు విజయే ఊహించకుండా ఆ స్థానాలు తను దక్కించుకోవడం అంతా చకచకమని జరిగిపోయింది. తమిళనాడు రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఎందుకు వేరు అని చెప్తాను చూడండి. మన ఆంధ్రప్రదేశ్లో కులాన్ని చూస్తాం, వాడు మన వర్గం వాడా కాదా చూస్తాం, వాడు దేనికి సంబంధించినోడో చూస్తాం, ఇన్ని బేరీజులు వేసుకుంటాం ఒక ఓటు వేయడానికి. తమిళనాడులో అలా కాదు. ఒక సినిమా యాక్టర్ని ప్రేమించారు అని అంటే అతన్ని గుండెల్లో పెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కదా, తనకు ఓట్లు వేయలేదా అని అంటారు. కానీ పవన్ కళ్యాణ్ మరి 2 నియోజకవర్గాల్లో ఎలా ఓడించారు? ఆన్సర్ దొరికిందా? అలాగే తమిళనాట, ఈ తెలుగునాట ఉన్న రాజకీయాలు చూస్తే చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ వేరు, అక్కడ విజయ్ కమిట్మెంట్ వేరు. అప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏంటి అని అంటే అప్పటికి క్షేత్రస్థాయిలో ఏ విధమైన అభివృద్ధి జరగకుండా బటన్ నొక్కుడు కార్యక్రమంలో ఉండిపోయినటువంటి జగన్ ప్రభుత్వానికి స్వస్తి చెప్పి కొత్త ప్రభుత్వాన్ని తెర మీదకి తీసుకురావాలి. అది పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్. ఇక చంద్రబాబు నాయుడు గారు అంటారా, తను కూడా జైలుకి వెళ్ళారు. జైల్లో జగన్ గారు పెట్టినటువంటి హింసలు, ఆ మానసిక క్షోభ ఇవన్నీ అనుభవించారు. తను కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అనుకున్నారు, సపరేట్గా వెళ్ళాలనుకున్నారు. కానీ జగన్ చేసిన ఒక్క తప్పిదం వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. అది జగన్ చేతులారా చేసుకున్నటువంటిది. ఓకే, అవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే. కానీ మరీ డెప్త్గా వెళ్లకుండా నేను పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో, మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ అదొక సునామీ. ఆ సునామీ దాటిలో ఎవ్వరూ కూడా తట్టుకోలేరు, వెళ్ళిపోతారు, కొట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకు అనంటే చాలామంది పేటీఎం బ్యాచ్ అంటున్నారు పవన్ కళ్యాణ్ మీద ఫ్యాన్స్ కూడా చిరాకు వస్తుంది, పవన్ కళ్యాణ్ అంటే మోజు తగ్గుతుంది, పవన్ కళ్యాణ్ అంటే అభిమానం తగ్గుతుంది, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. సినిమాని కంపేర్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? సినిమా స్టోరీ నచ్చితే చూస్తారు భయ్యా, సినిమా స్టోరీ నచ్చకపోతే బాగోలేదని చూస్తారు. బయట అభిమానించే అభిమానం వేరు, సినిమాలో అభిమానించే అభిమానం వేరు. అయినా అక్కడికి పవన్ కళ్యాణ్ సినిమా అంటే షట్టలు చింపేసుకుని క్యూ లైన్లో నించుని, లేదా టికెట్లు దొరకకపోతే ఫస్ట్ షో ఏదో విధంగా చూడాలన్న ఫ్యాన్స్, ఉగ్రవాదులు లాంటి ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి అభిమానం ఉన్న ఫ్యాన్స్కి సినిమాలకి పొంతన పెడుతూ పవన్ కళ్యాణ్ మీద అభిమానం తగ్గింది అని చెప్పుకుని వస్తున్నారు. ఓకే, ఆ విషయం అక్కడ మనం పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్తో బేరీజు వేసిన పేటీఎం బ్యాచ్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు తమిళనాడులో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్తో విజయ్ని కంపేర్ చేస్తూ మాకు అటువంటి నాయకుల్లాగే నువ్వు మాకు ఇక్కడ చేయాలి అని కొన్ని డిమాండ్లు పెట్టారు. షాక్ అయ్యారా? పవన్ కళ్యాణ్ సునామీ ప్రపంచం అంతటా ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజున పవన్ కళ్యాణ్ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయకుండా 24 నియోజకవర్గాలు లేదా 12 నియోజకవర్గాలను పోటీ చేశాడు. ఇలా 12 సీట్లే తెచ్చుకున్నాడు. కూటమి ప్రభుత్వంలో కూటమిని ఏర్పాటు చేశాడు. దద్దమల్ అది ఇది అన్న పేటీఎం బ్యాచ్కి నేను ఒకే ఒక ప్రశ్న సూటిగా అడుగుతున్నా. ఆ పనోడు చేసినటువంటి పనితనాన్ని మాకు నువ్వు ఇవ్వగలవా అని తమిళనాడు ప్రజలు బల్ల కొద్ది నిలదీస్తున్నారు విజయ్ని. జోసెఫ్ విజయ్ అనే నేను అన్న మాట వినగానే ఫ్యాన్స్ అందరూ కూడా స్టేడియంని దద్దరెల్లగొట్టినటువంటి అభిమానులందరూ కూడా విజయ్ని ఇప్పుడు దూను మాడేస్తున్నారు, దుమ్ము దులుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ చూసావా, ఇప్పుడు నువ్వు ఆ విధంగానే మాకు చెయ్యాలి అని అక్కడికే వస్తున్నా. చాలామంది పేటీఎం బ్యాచ్ ఇప్పుడు అంటున్నారు పిఠాపురం నియోజకవర్గానికి ఏం చేశాడు? పిఠాపురం నియోజకవర్గంలో ఏముంది? అసలు ఏం లేదు. మీరు పవన్ కళ్యాణ్ ఏదో ఆ సునామీలో వచ్చి వెళ్ళిపోయిందండి. జగన్ గారికి, జగన్ చుట్టూ ఉండే భజన బ్యాచ్ చెప్పేటటువంటి మాటలు. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశాడో 2 మాటల్లో నేను చెప్పి తర్వాత విజయ్ దగ్గరికి వస్తాను. విజయ్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఎందుకు నిలదీస్తున్నారో కూడా నేను మరికొద్ది సేపట్లో నేను చెప్తాను. ముఖ్యంగా పిఠాపురంలో
ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి ప్రపంచ స్థాయిలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించిందో విజయ్కి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇచ్చిన షాక్తో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. గత ప్రభుత్వంలో నాయకులు వచ్చారు వెళ్ళారు. ఏ నాయకుడైనా రాజకీయాలు చేశావా, డబ్బులు సంపాదించావా, లోన పెట్టావా, అంతే, అంతవరకే. పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగింది అదే. ఏదో కొద్దిమంది నాయకులు మాత్రం ఏదో చేశారు, వెళ్ళారు, ఏదో జరిగింది. కానీ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసుకునేటువంటి నాయకుడు ఇప్పుడుకొచ్చి పిఠాపురాన్ని రాలేదు, రాడు కూడా. బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి. ముఖ్యంగా కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులు జరిగాయి. పవన్ కళ్యాణ్ అంటే ఏదో సాదాసీదా నాయకుడిలాగా పిఠాపురం వచ్చి వెళ్ళిపోయి పిఠాపురం నియోజకవర్గంలో అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయే నాయకుడు కాదు. మొన్నటికి మొన్న పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు మండలంలో చేబ్రోలు గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుబాయ్లో మరణిస్తే, హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తే, ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో అతను ఆపరేషన్ చేయించుకుని అతను రెస్ట్లో ఉన్నారు ఇంట్లో. ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దుబాయ్లో ఎంబసీతో మాట్లాడడం, ఇక్కడ కాకినాడ ఎంపీ అయినటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని అక్కడ నాయకులతో మాట్లాడమని, ఇంటి దగ్గర ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, రెస్ట్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకుని వాళ్ళకి అక్కడి నుంచి డెడ్ బాడీ ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు తన సొంత ఖర్చులు పెట్టుకుని మరలా నాగబాబు గారిని పంపించి నాగబాబు గారి ద్వారా కొంత ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అదే వేరే నాయకుడైతే ఆరామ్సే బిందాస్గా ఇంటి దగ్గర కూర్చుని నేను ఆపరేషన్ చేయించుకున్నాను, నేను రెస్ట్లో ఉన్నాను, మా అధికారులు చూస్తారులే అని మాట్లాడతారు. అటువంటివి ఎన్నో జరిగాయి. ఇప్పటి వరకు జగన్ ప్రభుత్వంలో ఎంతమంది దుబాయ్లో చనిపోలేదు, ఎంతమంది విదేశాల్లో చనిపోలేదు, ఎంతమందిని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ఎంతమంది ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు, 10 మందికి పైగా ఉప ముఖ్యమంత్రులు ఉండేవారు. వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ తెలియదు. ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నిజం చెప్పాలి అని అంటే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో నియోజకవర్గంలో, అంటే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 9 నెలల్లో 100 కోట్లకు పైగా పిఠాపురంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా ఇతర నివేదికల ప్రకారంగా మనం అలా టచ్ చేసుకుని వెళ్దాం. ఒక సంవత్సరంలో 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు అభివృద్ధి పనులు జరిగాయి. ఈ ప్రాజెక్టుల్లో తాగునీటి సరఫరా ఒకటి ఉంది, రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీ నిర్మాణం ఉంది, వీధి దీపాల నిర్వహణ మరియు పార్కుల అభివృద్ధి వంటి పౌర మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అని అనుకుంటే ఉదాహరణకు పిఠాపురం మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయలు మరియు గొల్లపురం నగర పంచాయతీకి 1 కోటి రూపాయలు మంజూరు చేశారు. ఇక పిఠాపురం ఏరియా ఆసుపత్రి అయితే అప్గ్రేడ్ చేశారు, 100 పడకల ఆసుపత్రి. అలాగే టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడం, గొల్లపురంలో తాగినీటి సౌకర్యం ఏర్పాటు చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. ఇక అభివృద్ధి పనులు పర్యవేక్షించడానికి పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడాను కూడా తీసుకొచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు 2024 నుండి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. అది క్షేత్రస్థాయిలో వచ్చి చూసిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని పవన్ కళ్యాణ్ ఏం చేశాడులే అంటే, ఇదిగో ఇప్పుడు విజయ్కి తగిలిన షాకే ప్రతి ఒక్కరికి తగులుతుంది. ఎందుకు అనంటే జీవన ఉపాధి భద్రత, విద్య మరియు మౌలిక సదుపాయాల దగ్గర నుంచి ప్రతి చిన్న విషయం పైన కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి సారించారు. ముఖ్యమైన కార్యక్రమాలు మనం చెప్పుకుంటే జనవరి 9వ తారీఖు అంటే 2026 జనవరి నుంచి పవన్ కళ్యాణ్ గారు 211 కోట్ల రూపాయలు విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఇప్పటికి వచ్చి ఏ నాయకుడు ఎక్కడ చేశారు మిగిలిన నియోజకవర్గాలతో కంపేర్ చేయండి. వీటిలో 92 కోట్ల రూపాయలు గ్రామీణ రహదారులు పనులు, అలాగే 9,60,00,000 రూపాయలతో ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్, 31 కోట్ల రూపాయలు గురుకులాలు మరియు 12 ఆరోగ్య క్లినిక్లు ఉన్నాయి. అంతేకాదు 3 కోట్ల రూపాయలతో నిర్మించిన శుద్ధగడ్డ వంతెన కూడా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అని అంటే గొల్లప్రోలు, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జగనన్న ఇళ్ళు కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో జగనన్న ఇళ్ళు అయితే ఇచ్చాడు. అది ఎక్కడ ఇచ్చాడు? ఒక చెరువు లాంటి ప్రాంతంలో ఇచ్చాడు. 2 చుక్కల వర్షపు నీటి బిందువులకే మొత్తం అదంతా మునిగిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉన్నా సరే పాములు, అందులో ఉన్నటువంటి క్రిములు, ఆ నీటిలోంచి కొట్టుకొచ్చినటువంటి ఇతర జలచరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంట్లోకి దూరుతూ వెళుతూ ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి మనకి 2 సంవత్సరాల దగ్గర కావచ్చు. అంటే 1 సంవత్సరం క్రితమే పవన్ కళ్యాణ్ గారు ఈ నీటినంతటిని కూడా మళ్లించడానికి, దానికి శుద్ధగడ్డ వాగుకి లేదా అక్కడ ఉన్నటువంటి వేరే ఆనకట్ట కట్టడానికి ఇట్లాంటివన్నీ ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఒక దారి చూపించి ఉన్నటువంటి జగనన్న కాలనీకి ఒక మంచి కాలనీగా ఇప్పుడు ఏర్పాటు చేశారు.
అలాగే హాస్పిటళ్ళు, ఇక 100 కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఏది ఏమైనా ఇటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఎవరైతే నియోజకవర్గంలో ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా, అయ్యో ఇప్పటివరకు చాలామంది నాయకులు వచ్చారే, ఈ నాయకులందరూ కూడా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళే తప్ప ఎవరు కూడా చేయలేదే అని. అలాగే స్టెప్ ద్వారా అంటే స్క్రీనింగ్, ట్రీట్మెంట్, ఎడ్యుకేషన్, ప్రివెన్షన్ ద్వారా నమూనాను అనుసరించి పెద్ద ఎత్తున గ్రామ స్థాయి స్క్రీనింగ్లు నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలి అని అనుకుంటే ఇది 25,000 గృహాలు మరియు 35 ప్రభుత్వ పాఠశాలలకు చేరువైన మెగా ఉచిత దంత ఆరోగ్య సర్వే మరియు చికిత్సా శిబిరం కూడా నిర్వహించబడుతుంది. దీని ద్వారా 6,000 మందికి పైగా రోగులకు ఉచిత దంత చికిత్స కూడా అందించబడుతుంది. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో ఆంధ్రప్రదేశ్ గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినారు. పిఠాపురం నియోజకవర్గం పేరెత్తితేనే అభివృద్ధి పందాన్ని నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏ పేటీఎం బ్యాచ్ అయితే విజయ్ని చూసి తెలుసుకో, విజయ్ని చూసి మసులుకో అని చెప్పినటువంటి పేటీఎం బ్యాచ్కి ఒక షాక్ ఏంటంటే అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అభివృద్ధి మాకు కావాలి అని తమిళనాట ప్రజలు విజయ్ని నిలదీసి అడుగుతున్నారట. అదేంటి, నిన్నగాక మొన్నే కదా ప్రమాణ స్వీకారం చేశారు, అప్పుడే అలా అడిగేస్తారు? అక్కడికే వస్తున్నా. ఇప్పుడు విజయ్ ప్రభంజనం సృష్టించారు, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఓకే, గుడ్, మంచిది. అది ఒక ఎత్తు అయితే ప్రజల అంచనాలను అందుకోవడం ఇప్పుడు సవాల్గా మారింది. ద్రవిడ పార్టీ సుదీర్ఘమైన పాలనలో విసిగిపోయినటువంటి ప్రజలు ఒక మార్పు కోసం విజయ్కి పట్టం కట్టారు. ఇప్పుడు సాకులు వినడానికి సిద్ధంగా లేరు. సాకులు అంటే ఏంటి అని మీరు అవ్వకపోవచ్చు, సాకులు అంటే ఏంటి అని మీరు అనుకోవచ్చు. నిన్నగాక మొన్న విజయ్ ఒక మాట అన్నారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు పథకాలు చేయాలని అంటే కొంచెం కష్టమైన విషయం అయితే అవ్వచ్చు, కానీ మనం చెయ్యొచ్చు అన్న విధానం మాట్లాడారు. అయితే రాజకీయం కేవలం ఓట్లు రాబట్టడమే కాదు, ప్రజల ఆశలను నిజం చేయడం అని విజయ్ కూడా గుర్తించాలి అని అక్కడ ఉన్న ప్రజలు అప్పుడే ఏకడం మొదలుపెట్టారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తొలి రోజే గత ప్రభుత్వం అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసేసింది అనే పాత పాట పాడుతూ ఉండడంతో సామాన్య ప్రజల్లో అనుమానం మొదలైపోయింది. ఏ ప్రభుత్వం ఖజానా నింపి ఇవ్వదు కదా, ఏ ప్రభుత్వానికైనా నెలాఖరుకు ఖజానా ఖాళీ అయిపోతుంది కదా. ఒక సాధారణ ఉద్యోగికి జీతం ఎలా వస్తుందో ప్రభుత్వ ఖజానాకు కూడా డబ్బులు అలాగే వస్తాయి. నెల అయ్యేసరికి ఖర్చు అయిపోతూ ఉంటాయి. డబ్బులు లేవనుకోండి, అప్పులు చేయాల్సిందే. సాధారణంగా ఒక సాదాసీదా మనిషి ఏ విధంగా అయితే తన జీవన శైలి ఉంటుందో ప్రభుత్వం దగ్గర కూడా అలాగే ఉంటుంది. అప్పులు తెచ్చిపెట్టి అభివృద్ధి చేస్తారు. ఇంకా ఏమైనా అదనంగా పథకాలు అమలు చేయాలనంటే ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తారు. అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి లాగా తను చెప్పారు, ఇదే మాట చెప్పారు. తను కూడా సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మరి సంపదను సృష్టించాలి అని చెప్పారు. దాన్ని చాలామంది ట్రోల్ చేశారు. సంపదను సృష్టించకుండానే నువ్వు ఈ కబుర్లు చెప్పడం ఏంటి, లేదా ఇప్పుడు సంపదను ఎలా సృష్టిస్తావు అని ట్రోల్ చేశారు. ఇప్పుడు తెలుస్తుందా, క్షేత్ర స్థాయిలో నిజాలేంటో తెలుస్తున్నాయా? గత ప్రభుత్వం అప్పులు చేసి పెట్టిపోయింది, ఇప్పుడు పథకాలు ఇవ్వలేమో అని ప్రజలు అంగీకరించరు ఆ మాటని. ఎందుకంటే ఆ మాట నువ్వు ముందు చెప్తే మేము ఓట్లు వేయం కదా అని అంటారు. ఇక ప్రజలు నాయకుడిని ఎన్నుకునేది ఫలితాల కోసమే తప్ప గత పాలకుల వైఫల్యాలను ఏకరువు పెట్టడానికో లేదా విజయ్ తన ప్రసంగాల్లో సాధ్యమయ్యే హామీలను ఇస్తానని చెప్పడానికో కాదు. అయినా విజయ్ హామీలు నేను నెరవేరుస్తాను, ఇస్తాను అని పదే చెప్పుకుని వచ్చారు. ఇప్పుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత సాకులు చెప్తే ఇది ప్రజలను మోసం చేయడమే అవుతుంది. ఇక తమిళనాడు అప్పుల స్థాయిపై మాజీ సీఎం స్టాలిన్ ఒక వివరణ కూడా ఇచ్చారు. బడ్జెట్ లెక్కలు బహిరంగంగానే ఉన్నాయి, అవన్నీ తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు ఖజానా ఖాళీ అనే కథలు చెబితే అది తన అసమర్థతను దాచుకోవడానికే చేసే ప్రయత్నంగా జనం భావిస్తారు అని చెప్పుకొచ్చారు. ఇది విజయ్ సమర్థతకు పరీక్ష. కేవలం సంతకాలు చేయడం సులభమే కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడం అసలు సిస్సులైన పరిపాలనా దక్షత. నిజం చెప్పాలి అని అంటే అక్కడ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైతే పవన్ ఉన్నారో సేమ్ అదే పరిపాలన మాకు కావాలి అని అక్కడ ప్రజలు మరి విజయ్ని నిలదీసినటువంటి సందర్భం కనపడుతూ ఉంది. గత ప్రభుత్వాల కంటే మిన్నగా ఏదో చేస్తారని ఆశించారు. అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో ఆటోమేటిక్గా ప్రపంచం అంతా తెలిసిందే కదా. అక్కడ సినిమా యాక్టరు, ఇక్కడ సినిమా యాక్టరు. అక్కడ కూడా పోటీ చేశారు సీఎంగా, ఇక్కడ కూడా సీఎంగా పోటీ చేశారు. అక్కడ హామీలు ఇచ్చారు, ఇక్కడ హామీలు ఇచ్చారు. కానీ అక్కడ హామీలు ఇస్తూనే వాటిని అభివృద్ధి పదం వైపు నడిపించారు. అంటే ఆ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి క్షేత్రస్థాయిలో జరిగిపోతూ ఉంది. మరి ఇక్కడ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని విజయ్ ఒక మాట అనేశారు. ఏదో చేస్తారని మేము ఆశించి ఓట్లు వేసిన యువత, మహిళలు ఇప్పుడు విజయ్ నుంచి యాక్షన్ కోరుకుంటున్నారు.
చెప్పినవన్నీ చేయలేకపోతే ద్రవిడ పార్టీలకు విజయ్కు పెద్ద తేడా లేదు, అంటే ముందొచ్చిన పార్టీలకు ఇప్పుడు పెద్ద తేడా లేదు అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదకరంగా మారొచ్చు అని అక్కడ రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు. ఉత్సాహం అనేది పాలనలో కనిపించాలి తప్ప అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఏ ప్రభుత్వానికైనా సహజమే. కానీ వాటిని అధిగమించి సంక్షేమాలను ఎలా ముందుకు తీసుకెళ్తారనేదే ముఖ్యం. ఇక్కడ పవన్ కళ్యాణ్కి మోదీ అనే ఒక పెద్ద తలకాయ. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు. ఆ నిధులు పంచాయతీరాజ్ శాఖ దగ్గర నుంచి పంచాయతీలను అభివృద్ధి చేస్తూ, గ్రామాలను అభివృద్ధి చేస్తూ మరి అభివృద్ధి పదాన్ని ముందుకు పరుగులెట్టిస్తున్నారు. అదే అద్భుతంగా విజయ్ అక్కడ పవన్ చేసినటువంటి మ్యాజిక్కే ఇక్కడ కూడా చెయ్యగలిగితే తమిళనాడు రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు అభివృద్ధి పదం వైపు. అయితే ప్రజలే ఇప్పుడు విజయ్ పనితనం ఎలా ఉంటుందో అనే స్థాయికి వచ్చేశారు. అంటే మొన్న అన్న మాట ఏది ఏవైనా విజయ్ అయితే పవన్ కళ్యాణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో ఒక సఖ్యతను ఏర్పాటు చేసుకుని అభివృద్ధే మాకు ముఖ్యం తప్ప రాజకీయాలు కాదు అన్న విధంగా ముందుకు వెళితే అక్కడ డిప్యూటీ సీఎం చేసినటువంటి దాంట్లో కనీసం ఒక 25% అన్న విజయ్ చేసి చూపిస్తారు అన్న మాటలు వినబడుతున్నాయి. ఎందుకు అని అంటే విజయ్కి లౌక్యం తెలియడం లేదు, విజయ్కి పరివర్తన తెలియడం లేదు. కానీ 10 సంవత్సరాలు ఓడిపోయినా నిలబడి అభివృద్ధి పదం వైపు పరుగులు పెట్టిస్తున్నాడు ఆంధ్రప్రదేశ్. కానీ ఎట్ ఏ టైం గెలిచాడు. ఎట్ ఏ టైం గెలిచిన తర్వాత తిను గవర్నర్తో మాట్లాడినటువంటి విధానం, లేదా గవర్నర్ దగ్గరికి ఎమ్మెల్యేలు నాకు ఇంతమంది ఉన్నారు అని చెప్పేటటువంటి విధానం ఏదైతే ఉందో వీటన్నిటిలోనూ కూడా తను వెనకబడే ఉన్నాడు అన్న మాటలు అయితే అక్కడ తమిళనాడు మీడియా కూడా కూసింది. అందుకని విజయ్ ఇంకా చాలా నేర్చుకోవాలి. అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వంతో చెయ్యి కలపాలి. తమిళనాడు ప్రజలు ఆశలను మరి అడియాసలు చేయకుండా అభివృద్ధి పదం వైపు ముందుకు నడిపించాలి. మరి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఎన్నోసార్లు విజయ్ చెప్పుకున్నాడు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టే నేను ఆ సినిమాలు రీమేక్ చేస్తున్నాను అని చెప్పుకున్నాడు. కానీ కొన్ని పేటీఎం బ్యాచ్లు మాత్రం చెప్తున్నాయి విజయ్ని చూస్తే నేర్చుకోవడానికి ఏముంది, సింగిల్ టైం ఎట్ ఏ టైం ఇన్ని సీట్లు రావచ్చు. కానీ 10 సంవత్సరాలు ఓడిపోయినా అక్కడ నిలబడి పార్టీ నిలబెట్టాడు. ఇప్పుడు అక్కడ అభివృద్ధి మాకు కావాలని ఇక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. ఏది గొప్ప? ఇప్పుడు ఏ పేటీఎం బ్యాచ్ అయితే అక్కడ విమర్శించారో ఇప్పుడు విజయ్ దగ్గర వచ్చినటువంటి ప్రశ్నలు ప్రతి ప్రశ్నకి అదే బ్యాచ్ ఏ సమాధానం చెప్తుందో మనం ఎదురు చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.